Hi, today we are discussing loops in Python. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే లూప్స్. అసలు లూప్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ పేరుని 10 టైమ్స్ ప్రింట్ చేయమన్నాను. మీరు ఏం చేస్తారు? ప్రింట్ రాజు, ప్రింట్ రాజు, ప్రింట్ రాజు అని 10 టైమ్స్ రాస్తారు. అంతవరకు బాగానే ఉంటుంది. ఓకే, 1000 టైమ్స్ రాయమన్నా, ఈజ్ ఇట్ పాసిబుల్? నో. ఎందుకంటే అన్నిసార్లు ప్రింట్ని యూస్ చేయాలి అంటే చాలా కాంప్లికేటెడ్. అందుకని మనకి ఏం చేశారు అంటే పైథాన్లో లూప్స్ అనే ఒక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేశారు. లూప్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు రిపీటెడ్ యూజర్ స్పెసిఫైడ్ స్టేట్మెంట్స్ అప్ టు దట్ కండిషన్ వాజ్ సాటిస్ఫైడ్. మనమిచ్చిన కండిషన్ అనేది సాటిస్ఫై అయినంతసేపు ఏదైనా ఒక స్టేట్మెంట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అంటే మనము లూప్స్ అనే టాపిక్ను వాడతాం. ఇంకా దేనికి వాడతాము అంటే ఏదైనా ఒక సీక్వెన్స్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయడం కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 లేకపోతే 7 14 21 28 మీరు గమనించినట్లయితే పైన 1 వేరియేషన్తో ఉంది, కింద వచ్చేసరికి 7 వేరియేషన్తో ఉంది. ఇలా ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయడం కోసం మనము ఏం వాడతాం? లూప్స్. లూప్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు రిపీటెడ్ యూజర్ స్పెసిఫైడ్ స్టేట్మెంట్స్ అప్ టు దట్ కండిషన్ వాజ్ satisfied or to print a specific ordered values అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ పైథాన్లో 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. దెర్ ఆర్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అనేసి కాల్ చేస్తారు. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఫర్ లూప్, సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ వైల్ లూప్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ ఫర్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి. ఫర్ వేరియబుల్ నేమ్, వేరియబుల్ నేమ్ అంటే XYZ, ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ద వేరియబుల్ అని కాల్ చేస్తారు. ఇన్ రేంజ్ ఆఫ్, ఫస్ట్ ఇన్నిట్, ఇన్నిట్ అంటే ఇనిషియల్ వాల్యూ, ఎక్కడ నుంచి బిగిన్ అవ్వాలి అని తెలియజేసేదాన్నే ఇనిషియల్ వాల్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 16 to 100 వాల్యూస్ ప్రింట్ చేయమన్నా, స్టార్టింగ్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? 16 నుంచి బిగిన్ అవుతుంది. అలా కాదు 8 to 21 అన్న ఇనిషియల్ వాల్యూ 8 కానించి బిగిన్ అవుతుంది. సో మనము ఎక్కడ నుంచి బిగిన్ చెయ్యాలి అని తెలియజేసేదాన్నే ఇనిషియల్ వాల్యూ అంటారు. మనం ఇనిషియల్ వాల్యూ ఇండికేట్ చేస్తే ఓకే. ఇన్ దట్ కేస్ మనము ఇనిషియల్ వాల్యూ ఇనిషియలైజ్ చెయ్యకపోతే డిఫాల్ట్గా 0 అని తీసేసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇనిషియల్ వాల్యూ మనం ఇస్తే ఓకే. ఇన్ దట్ కేస్ ఇనిషియల్ వాల్యూ కనుక మనము అసైన్ చెయ్యనట్లయితే డిఫాల్ట్గా ఎక్కడి నుంచి తీసుకుంటుంది? 0 అనేసి తీసుకుంటుంది. సో నెక్స్ట్ కండిషన్. కండిషన్, కండిషన్ అంటే ఎక్కడ వరకు? 100 వరకు, 200 వరకు, 300 వరకు, 400 వరకు, అలా ఎక్కడ వరకు అని తెలియజేయడాన్ని కండిషన్ అనేసి కాల్ చేస్తారు. ఎప్పుడు పైథాన్లో కండిషన్ -1 జరిగింది. కండిషన్ -1 అంటే మీరు 10 అని ఇచ్చారు,
9 వరకే ప్రింట్ అవుతుంది. 20 అని ఇచ్చారు, 19 వరకే ప్రింట్ అవుతుంది. మనకి 20 టైమ్స్ ప్రింట్ చేయాలనుకోండి 21 ఇస్తాం. సో ఎందుకంటే మనం ఇచ్చిన వాల్యూకి ఒకటి లెస్ అవుతుంది. సో 21 అని ఇస్తే 20 వరకు, 31 అని ఇస్తే 30 వరకు. అంటే ఎప్పుడు కండిషన్ -1 జరుగుతుంది కనుక నేను కండిషన్ +1 ఇస్తాను. తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేసి కాల్ చేస్తారు. ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింటాక్స్ డిజైన్ చేసినప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ కనుక యూస్ చేసినట్లయితే అది ఆప్షనల్, యూస్ చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు. ఇంక్రిమెంటో డిక్రిమెంటో మనము చెప్పకపోతే డిఫాల్ట్గా 1 స్టెప్ ఇంక్రిమెంట్ అనేసి తీసుకుంటుంది. సో ఫర్ లూప్ సింటాక్స్ చూడండి. ఫర్ వేరియబుల్ నేమ్ XYZ, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ రేంజ్ ఆఫ్, ఇన్నిట్ అంటే ఇనిషియల్ వాల్యూ, ఎక్కడ నుంచి బిగిన్ అవ్వాలి అని తెలియజేయడాన్ని ఇనిషియల్ వాల్యూ అంటారు. మనం 1 అని ఇస్తే 1, 2 అని ఇస్తే 2. ఒకవేళ మనము గనక ఇనిషియల్ వాల్యూ ఇనిషియలైజ్ చేయనట్లయితే డిఫాల్ట్గా 0 అని తీసుకుంటుంది. కండిషన్, కండిషన్ అంటే ఎక్కడ వరకు, 100 వరకు, 200 వరకు, 300 వరకు అలా. ఒకవేళ కండిషన్ను మనము ఇనిషియలైజ్ చేయకపోతే ఎక్కడ వరకు ప్రింట్ చేయాలో దానికి తెలియదు. కండిషన్లో ఎప్పుడు కండిషన్ -1 అని జరిగిద్ది. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్ అని చెప్పాలి, డిక్రిమెంట్ అయితే డిక్రిమెంట్ అని చెప్పాలి. ఒకవేళ ఇంక్రిమెంటో డిక్రిమెంటో మనము ఇనిషియలైజ్ చేయనట్లయితే డిఫాల్ట్గా 1 స్టెప్ ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఇది సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్ అని కాల్ చేస్తారు. ఇక్కడ జనరల్గా ఇనిషియల్ వాల్యూ చిన్నది, కండిషన్లో పెద్దది ఉంటే దాని మధ్య లెస్ దెన్ ఆపరేషన్ జరిగిద్ది. సరే ఎక్కడ జరిగిద్ది? దాని యొక్క మెమరీ లైబ్రరీస్లో జరిగిద్ది. అది ఇనిషియల్ వాల్యూ చిన్నది, కండిషన్లో పెద్ద వాల్యూ ఉంటే ఈ రెండింటి మధ్య లెస్ దెన్ ఆపరేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ ఇనిషియల్ వాల్యూ పెద్దది, కండిషన్లో చిన్నది ఉంటే వాటి మధ్య గ్రేటర్ దెన్ ఆపరేషన్ అనేది జరిగిద్ది. ఇది సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ పేరుని 10 సార్లు ప్రింట్ చేయమన్నాను. ఎలా రాస్తాం మనం? ఫర్ వేరియబుల్ నేమ్ ఐ అని పెట్టాను. సార్ ఐ అని ఎందుకు డిఫైన్ చేయాలి? మీ ఇష్టం అండి. XYZ, ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ద వేరియబుల్. ఏ అని పెట్టుకోండి, బి అని పెట్టుకోండి, సి అని పెట్టుకోండి, జెడ్ అని పెట్టుకోండి. ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ద వేరియబుల్ అంటారు. ఇన్ రేంజ్ ఆఫ్, ఇనిషియల్ వాల్యూ ఎక్కడి నుంచి బిగిన వాళ్ళు నాకు 1, ఎక్కడ వరకు 11 అని ఇచ్చాను. 11 - 1 10 వరకు. ఫర్ లూప్ కింద ఏదన్నా స్టేట్మెంట్ రాయాలి అంటే ట్యాబ్ స్పేస్ అనేది మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్, నాగిరెడ్డి చరిత్ వీర్ అనేసి రాశాను. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. z.py డెస్క్టాప్ మీద పైథాన్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ అన్న మన పైథాన్లోకి వెళ్ళి ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్. ఎక్కడ సేవ్ చేసాం? డెస్క్టాప్ పైథాన్. ఏ ఫైలు? z అనే నేమ్తో సేవ్ చేశాను. F5 అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. నాగిరెడ్డి చరిత్వీర్, నాగిరెడ్డి చరిత్వీర్ అట్లా 10 టైమ్స్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్, ఐ అనే వేరియబుల్లోకి ఇనిషియల్ వాల్యూ 1 అని ఇచ్చాను. 1 లెస్ దాన్ 11. ఇందా చెప్పాను, ఇనిషియల్ వాల్యూ చిన్నది, కండిషన్లో పెద్దది ఉంటే దాని మధ్యన లెస్ దాన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. 1 లెస్ దాన్ 11 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఏం ప్రింట్ అవుతుంది? నాగిరెడ్డి చరిత్వీర్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇంక్రిమెంటో డిక్రిమెంటో నేను దానికి అసైన్ చేయలేదు. డిఫాల్ట్గా 1 స్టెప్ ఇంక్రిమెంట్ అవుతుంది. 1 కోటి పెరిగితే ఎంత? 2.
అది కండిషన్లోకి వస్తుంది. 2 less than 11. 2 అనేది 11 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో కిందకు వచ్చి నాగిరెడ్డి చరిత్వీర్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 3 ఇక్కడికి వస్తుంది. సో 3 less than 11. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. మళ్ళా నాగిరెడ్డి చరిత్వీర్ 4 5 6 7 8 9 10. 10 తర్వాత ప్లస్ ప్లస్ అంటే 11 అవుతుంది. 10 తర్వాత ఎంత అవుతుంది? 11. 11 less than 11. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది కనుక ఇంతటితో ఆగిపోతుంది. సో ఇది ప్రోగ్రామ్ అండి. ఇనిషియల్ వాల్యూ 1 అని ఇచ్చాను, కండిషన్లో 11 అని ఇచ్చాను. 11 అంటే 10 వరకే తీసుకుంటుంది. తర్వాత ఇంక్రిమెంటో డిక్రిమెంటో నేను అసైన్ చెయ్యలేదు. సో ఈ విధంగా మీ నేమ్ని 10 టైమ్స్ ప్రింట్ చేశాను. నెక్స్ట్ మీ పేరుని n టైమ్స్ ప్రింట్ చేయాలి అన్న. n ఈక్వల్స్ టు eval ఇన్పుట్ ఎంటర్ n వాల్యూ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 11 బదులు n అని పెట్టాను అనుకుందాం. n వాల్యూ 3 అని ఇస్తే 2 టైమ్సే రిప్రజెంట్ అవుతుంది. మీకు చెప్పాను n మైనస్ 1 అని జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ i వాల్యూ 1 లెస్ దాన్ n అంటే 3 అని ఇచ్చాను. 1 అనేది 3 కంటే చిన్నది. ఏమని ప్రింట్ అవుతుంది? నాగిరెడ్డి చరిత్వీర్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంటో డిక్రిమెంటో నేను చెప్పలేదు కనుక డిఫాల్ట్గా 1 పెరుగుతుంది. 1 కోటి పెరిగితే ఎంత? 2. 2 less than 3 నాగిరెడ్డి చరిత్వీర్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇక్కడికి వస్తుంది 3 less than 3నా. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో ఆగిపోతుంది. అంటే ఇక్కడ ఏం జరిగిందో మీరు గమనించారా? 3 అనిస్తే 2 టైమ్సే రిప్రజెంట్ అయ్యింది. అందుకని నేను ఏం చేస్తాను అంటే n+1 అని ఇండికేట్ చేస్తాం. ఏం చేస్తామండి? n+1 అంటే n వాల్యూ 5 అని ఇచ్చాను. 5 + 1 ఎంత? 6 అవుతుంది. 6 అంటే ఎక్కడి వరకు తీసుకుంటుంది? 4 వరకే తీసుకుంటుంది. 6 అంటే 5 వరకు రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఎంత కావాలో దానికి 1 కలిపి అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు రన్ చేశాను. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. 5 అని ఇస్తే 5 టైమ్స్ రిప్రజెంట్ చేస్తుంది. 6 అవుతుంది. 6 + 6 బిలో తీసుకుంటుంది. సో ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ n+1 అని ఎందుకు పెడతాము అంటే అది 1 తగ్గిస్తుంది, మనం 1 పెంచాము, బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో ఇది n టైమ్స్. అలా కాదండి. టు ప్రింట్ యువర్ నేమ్ n టైమ్స్ అంటే ఇలా రాసాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు ప్రింట్ 1 to n వాల్యూస్ అనేసి కాల్ చేశాను. సో 1 to n వాల్యూస్ 5 అని ఇచ్చాను. సో 1 to 5 ప్రింట్ అయినాయి. సో మనం ఎంత ఇస్తే అంత అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ n వాల్యూ అంది, నేను 12 అని ఇచ్చాను. ఎంటర్ n వాల్యూ 12 అని ఇచ్చాను. 1 to 12. సో ఇందాకటిది ఏంటి? టు ప్రింట్ యువర్ నేమ్ n టైమ్స్ అన్న. ఇప్పుడేమంటున్నాను? టు ప్రింట్ 1 to n వాల్యూస్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ n వాల్యూ 12 అని ఇచ్చాను. ఫర్ i ఇన్ రేంజ్ i వాల్యూ ఎంత? 1 లెస్ దాన్ n+1 13. 1 అనేది 13 కంటే చిన్నది. ఇక్కడ i అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఎంత అయితే ఉందో అదే i వాల్యూ అవుతుంది. ఇక్కడ i వాల్యూ ఎంత? 1. ఆటోమేటిక్గా ఇంక్రిమెంటో డిక్రిమెంటో నేను చెప్పలేదు, చెప్పకపోతే 1 స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది. 2 లెస్ దాన్ 13. ఇక్కడ ఎంత ప్రింట్ అవుతుంది? 2. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? 3 లెస్ దాన్ 13. కండిషన్ ట్రూ అయింది. 3 ప్రింట్ అవుతుంది. మళ్ళీ 4 5 6 7 8 9 10 11 12 13 అవుతుంది.
13 లెస్ దాన్ 13 కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఇంకంతటితో ఆగిపోతుంది. సో ఈ విధంగా 1 to n వాల్యూస్ని మనము ప్రింట్ చేయవచ్చు. సో ఇది ఒక ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి ఇనిషియల్ వాల్యూ కనుక నేను ఇండికేట్ చేయనట్లయితే మీకు డిఫాల్ట్గా ఎక్కడి నుంచి తీసుకునిద్ది అని చెప్పాను నేను, 0 నుంచి తీసుకుంటుంది. చూద్దాం. ఇనిషియల్ వాల్యూ నేను ఇవ్వనట్లయితే డిఫాల్ట్గా 0 to n+1 అంటే మనం ఇచ్చిన n వాల్యూ వరకు రిప్రజెంట్ చేస్తుంది. ఇనిషియల్ వాల్యూ మనం ఇస్తే ఓకే, మనం ఇవ్వకపోతే డిఫాల్ట్గా 0 నుంచి తీసుకుంటుంది. అలాగే ఇక్కడ 1 ఇనిషియల్ వాల్యూ n+1లో కండిషన్ రాశాను. ఇక్కడ ఇంక్రిమెంట్ పొజిషన్లో 3 అని ఇచ్చాను, అంటే 3 ఇంక్రిమెంట్ అవుతుంది. చూద్దామండి అవుట్పుట్ అది. ఇప్పుడు చూడండి, ఎంటర్ n వాల్యూ ఎంత ఇచ్చాను నేను, 12 అని ఇచ్చాను అనుకుందాం. ఫర్ I ఇన్ రేంజ్ I వాల్యూ 1, I ప్లేస్లో 1 తీసుకున్నాం. n+1 12+1 13, 1 అనేది 13 కంటే చిన్నది. ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో ఇక్కడికి వచ్చి I వాల్యూని ప్రింట్ చేస్తుంది. Iలో ఎంత ఉంది, 1. ఇక్కడ ఇంక్రిమెంట్ పొజిషన్లో 3 ఇచ్చాను. 1కి 3 యాడ్ అవుతే 4 అవుతుంది. 4 లెస్ దాన్ 13 కండిషన్ ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి I ప్రింట్ అవుతుంది. I అంటే ఎంత, 4. మళ్ళా 3 యాడ్ అవుతుంది. 3 లెస్ దాన్ సారీ అండి, ఇక్కడ 4 తర్వాత 7 లెస్ దాన్ 13 కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 7కి 3 యాడ్ అవుతే ఎంత, 10. ఇక్కడికి వచ్చి 10 లెస్ దాన్ 13, ఇక్కడ ప్రింట్లో 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 10కి 3 యాడ్ అవుతే 13 ఇక్కడికి వస్తుంది కండిషన్లోకి. 13 లెస్ దాన్ 13 కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది, ఇంకందరితో ఆగిపోతుంది. సో 3 ఇంక్రిమెంట్ అయితే ఈ విధంగా రాస్తాం. సార్ 3నే పెట్టాలా, లేదండి 10 పెట్టచ్చు, 20 పెట్టచ్చు, 30 పెట్టచ్చు, 40 పెట్టచ్చు, ఎంతైనా అసైన్ చేయవచ్చు. ఒక యూజర్కి ఇంక్రిమెంట్ అనేది ఎంత కావాలో అంత అసైన్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే n to 1 వాల్యూస్ ప్రింట్ చేయమన్నా. సో డిక్రిమెంట్ పొజిషన్లో -1 డిక్రిమెంట్ అవ్వాలి. 12 అని ఇచ్చాను. 12 to 1 వాల్యూస్ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఎంటర్ n వాల్యూ 12 అని ఇచ్చాను, ఇక్కడికి వస్తుంది. ఫర్ I ఇన్ రేంజ్ n అంటే ఎంత అండి, n అంటే మనం ఇచ్చిన వాల్యూ 12 అని ఇచ్చాను, అది కండిషన్లోకి వస్తుంది. ఇందాకే చెప్పాను నేను, ఇనిషియల్ వాల్యూ చిన్నది, కండిషన్లో పెద్దది ఉంటే లెస్ దాన్ వాడాలి అని చెప్పాను. అలాగే ఇనిషియల్ వాల్యూ పెద్దది, కండిషన్లో చిన్నది ఉంటే దాని మధ్యన గ్రేటర్ దెన్ ఆపరేషన్ యూస్ చేయాలి. 12 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ అయింది కనుక ఇక్కడ I అంటే ఎంత, 12. నెక్స్ట్ డిక్రిమెంట్ పొజిషన్లో -1 అని ఇచ్చాను. 12లోంచి ఒకటి తీసేస్తే ఎంత, 11 గ్రేటర్ దాన్ 0 ఇక్కడ 11 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఒకటి తగ్గించమని చెప్పాను, 10 గ్రేటర్ దాన్ 0 10 ప్రింట్ అవుతుంది. తర్వాత 9 8 7 6 5 4 3 2 1 తర్వాత ఇది ఎంత అవుతుంది అంటే 1 - 1 0 అవుతుంది. సో 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది, ఇంకంతటితో ఆగిపోతుంది. ఇది n to 1 వాల్యూస్ అనేసి ప్రింట్ చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు ప్రింట్ ద గివెన్ నెంబర్ బిలో ఈవెన్ వాల్యూస్ అని అడుగుతాడు. నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ లోపు ఉన్న ఈవెన్
వాల్యూస్ని ప్రింట్ చేయాలి. ఫర్ I in range of 1, n+1 if I percentage by 2 equals to 0 then అయితే I వాల్యూని ప్రింట్ చేశాను. సో ఇక్కడ హెడ్డింగ్ వచ్చి ఏం పెట్టుకుంటాం, ఈవెన్ నెంబర్స్ ఆర్ అనేసి హెడ్డింగ్ని రిప్రజెంట్ చేశాను. అంటే నేను ఇచ్చిన నెంబర్లోపు ఉన్న అన్ని ఈవెన్ వాల్యూస్ని ప్రింట్ చెయ్యాలి. 12 అని ఇచ్చాను, 12 దాకా ఉన్న ఈవెన్ వాల్యూస్. ఒకవేళ 23 అని ఇచ్చాను, 23 దాకా ఉన్న ఈవెన్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఎంటర్ ఎన్ వాల్యూ 12 అని ఇచ్చాను అనుకుందామండి. సార్ 12 ఎందుకు ఇచ్చారు, నా దగ్గర ఆన్సర్ లేదు. 100 ఇచ్చుకోవచ్చు, 200 ఇచ్చుకోవచ్చు, 300 ఇచ్చుకోవచ్చు. సో ఇట్స్ ఏ వాల్యూ. ఎవరు స్పెసిఫై చేస్తారు, యూజర్కి నచ్చిన వాల్యూని మనం రిప్రజెంట్ చేయవచ్చు. ఇక్కడికి వచ్చి ఏం ప్రింట్ అవుతుంది, ఈవెన్ నెంబర్స్ ఆర్ అని ప్రింట్ అవుతుంది. ఫర్ I in range I వాల్యూ 1 లెస్ దాన్ n+1 13. 1 అనేది 13 కంటే చిన్నది. కండిషన్ ట్రూ అయింది, ఇఫ్ కాడికి వస్తుంది. ఫర్ లూప్ ఎప్పుడైతే ట్రూ అయిందో అప్పుడు ఇఫ్ కాడికి వస్తుంది. I అంటే ఎంత, 1% 2. 1ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న 0 వస్తుంది. ఈక్వల్స్ టు 0. 0 ఈక్వల్ కాదు. నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. 1% 1/2 రిమైండర్ 1 అండి, 0 కాదు. సో మీరేమంటారు అనేసి నేను అట్లా పెట్టాను. 10 ఈక్వలా కాదు. కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో కిందకి వెళ్ళదు, లూప్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఎంత అవుతుంది, 2 లెస్ దాన్ 13. ఇక్కడికి వస్తుంది 2/2 రిమైండర్ ఎంత, 0 ఈక్వల్స్ టు 0. ఈ కండిషన్ ఏమైంది, ట్రూ అయింది కనుక ఇక్కడ I ప్రింట్ అయింది. I అంటే ఎంత, 2. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది, 3 అవుతుంది. 3 లెస్ దాన్ 13. ఇక్కడికి వస్తుంది 3/2 రిమైండర్ 1 వస్తుంది. 10 ఈక్వలా కాదు, దాన్ని ప్రింట్ చేయదు. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది, 4. కండిషన్లోకి వస్తుంది 4 లెస్ దాన్ 13. కండిషన్ ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఇఫ్ కాడికి 4/2 రిమైండర్ 0 ఈక్వల్స్ టు 0 కనుక 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 5 అవుతుంది. 5/2 రిమైండర్ 1. 10 ఈక్వలా కాదు, దాన్ని ప్రింట్ చేయదు. నెక్స్ట్ 6 అవుతుంది. 6/2 రిమైండర్ 0 ఈక్వల్ కనుక దాన్ని ప్రింట్ చేస్తుంది. సో ఇట్లా ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే దాన్ని ప్రింట్ చేస్తుంది, లేకపోతే ప్రింట్ అనేది చెయ్యదు. నెక్స్ట్ నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్లోపు ఉన్న ఆడ్ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. ఆడ్ అంటే ఏంటండి, ఏదైనా ఒక నెంబర్ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రాకూడదు. అలా వస్తే దాన్ని ఏమంటారు, ఆడ్ వాల్యూ అంటారు. ఇక్కడ ఎంటర్ ఎన్ వాల్యూ 12 అని ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఫర్ లూప్ కాడికి. I అంటే ఎంత, 1 లెస్ దాన్ n+1 13. 1 అనేది 13 కంటే చిన్నది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుందండి 1/2 రిమైండర్ ఎంత, 1 నాట్ ఈక్వల్స్ టు 0. 1 అనేది 0కి ఈక్వల్ కాదు. ఈ కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. 1 నాట్ ఈక్వల్స్ టు 0. 1 అనేది 0కి ఈక్వల్ కాదు. ఇక్కడికి వచ్చి ఏం ప్రింట్ అవుతుంది, I అంటే ఎంత, 1. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఫర్ లూప్లోకి వెళ్ళిపోయి 1 ఇంక్రిమెంట్ అవుతుంది. 2 లెస్ దాన్ 13. ఇక్కడికి వస్తుంది 2/2 రిమైండర్ అంతా 2ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 నాట్ ఈక్వల్స్ టు 0. కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. అది ఏమంటుంది, 0 ఈక్వల్ కాదు అంటుంది. 0 ఈక్వలే కానీ అది ఈక్వల్ కాదు అంది, అంటే కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది కనుక దాన్ని ప్రింట్ చెయ్యదు. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది, 3 అవుతుంది. 3 లెస్ దాన్ 13. కండిషన్ సాటిస్ఫై అయింది. ఇక్కడికి వస్తుంది
3/2 రిమైండర్ అంతా 1 నాట్ ఈక్వల్స్ టు 0 1 అనేది 0కి ఈక్వల్ కాదు. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఏం ప్రింట్ అవుతుంది? 3 అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము ఏం ప్రింట్ చేస్తాం? ఆడ్ వాల్యూస్ని ప్రింట్ చేస్తాము.